నిర్మల్ పట్టణంలోని సిటీ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్లో వారసత్వ సంబరాలు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, మాజీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా చరిత్ర, సంస్కృతి, వైద్య రంగంపై రచయితలు రచించిన పుస్తకాలను ఆవిష్కరించారు. పార్థసారథి మాట్లాడుతూ జిల్లాలో సాహిత్య సృష్టి అభివృద్ధి చెందుతుందని, మహిళా రచయితలు ముందుకు రావడం అభినందనీయమని పేర్కొన్నారు. అనంతరం వైద్యులను సన్మానించి జ్ఞాపికలు అందజేశారు. కార్యక్రమంలో ఆర్డీఓ రత్న కళ్యాణి తదితరులు పాల్గొన్నారు. నా ప్రాక్టీస్ మొదలుపెట్టిన అప్పుడు ఇక్కడ నిర్మల్ అంటే ఆదిలాబాద్ జిల్లా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఉండే వెనుకబడిన జిల్లా. చాలామంది అడవుల జిల్లా అని, నక్సలైట్ల జిల్లా అని, లేదా గిరిజనుల జిల్లా అని అసలు వీళ్ళకు చదువులో భాగస్వామ్యం పంచుకుంటూ ఉంటారు. అంటే మహిళా రచయితల్లో ఒక ఆత్మవిశ్వాసాన్ని కలగజేసే ప్రయత్నంగా నేను భావిస్తూ ఉన్నాను. ఒకవైపు వాళ్ళకి అవకాశాలు ఇవ్వడము, ఆత్మవిశ్వాసం కలగజేయడము. సుమారు 1500 మంది తెలుగు రచయితలు అక్షరయాణలో సభ్యులుగా ఉన్నారు. దీంట్లో 750 మంది మహిళా రచనలకు సంబంధించిన ఒక డైరీ ఆల్రెడీ రిలీజ్ చేశాము. మరో 750 మందిది త్వరలోనే ఒక డైరీ రూపంలో రిలీజ్ చేయాలనుకుంటా ఉన్నాం. ఇందులో ఉన్న రచయితలు 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారు. నేను ప్రభుత్వంలో ఉన్నప్పుడు రకరకాల టెన్యూర్ చేశాను కాబట్టి అప్పుడు అక్షరయాన్ యొక్క ఈ వేదికని వాళ్ళని అంటే ప్రభుత్వ కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేసి ప్రభుత్వం యొక్క ఉద్దేశాన్ని వాళ్ళకు అవగాహన